Hello, friends and well wishers of RKS Apex Institute of English. Once again, welcome to our RKS bag of vocabulary. RKS bag of vocabulary. With this, actually, we want to concentrate on improving vocabulary, the application of vocabulary. So each time, just we make one video, we are taking one headline there in the newspaper, and from that, we are trying to learn one particular word. So today, we shall see the word is. Modi pats EC for its zeal to hold fair polls. Modi pats, PAT is pats. Modi, 1 minute. 1 minute. ఓకే మోడీ ప్యాట్స్ ఈసీ అంటే ప్యాట్ అంటే ఫ్రెండ్స్ ఒక భుజం మీద వెనకాల ఇలాగా శబాష్ శబాష్ అని చెప్పడం. సో మోడీ ప్యాట్స్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఇట్స్ జీల్ అంటే ఉత్సాహము లేదంటే వాళ్ళు చూపించేటువంటి ఇంట్రెస్ట్ ఆసక్తి. ఫర్ ఇట్స్ జీల్ టు హోల్డ్ ఫెయిర్ పోల్స్. ఫెయిర్ అంటే కనుక న్యాయమైన, అంటే ఈ ఎన్నికల్ని న్యాయంగా సత్యంగా అర్థవంతంగా నిర్వహించడంలో వాళ్ళు చూపించే ఉత్సాహానికి మోడీ గారు ఎలక్షన్ కమిషన్కి ఒక ప్యాట్ అంటే ప్రోత్సహిస్తారు. గుడ్ శబాష్ అంటే వాళ్ళు అంటున్నారు అని చెప్పడం అనమాట అక్కడ. క్లియర్. సో ఇది మనం ఒక సెంటెన్స్ రూపంలో స్ట్రక్చర్లో ఫ్రేమ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ. ప్యాట్ అంటే వర్బ్, ఏ క్విక్ లైట్ టచ్ విత్ ద హ్యాండ్తో ఒకసారి లైట్గా ఇలా టచ్ చేయడం, గుడ్ అని చెప్పడం అంతాను. ఒక స్ట్రక్చర్గా తీసుకుంటే కనుక ఫ్రెండ్స్, ప్యాట్ అనేది ఒక వర్బ్ ఉంటుంది, ప్యాట్ని నౌన్ కూడా వాడచ్చు. ఇక్కడ సెంటెన్స్లో వాడిన ప్యాట్ అనేది వర్బ్. మోడీ ప్యాట్స్ ఈసీ ఫర్ ఇట్స్. సో సబ్జెక్ట్ ప్యాట్ సంబడి, ఎస్బి అంటే కనుక సంబడి. ఏ వ్యక్తిని అయితే మనం ప్యాట్ చేస్తున్నామో శబాష్ అంటున్నామో అది సంబడి అవుతుంది. ఫర్ ఎందుకోసం సంథింగ్ చెప్పచ్చు, లేదంటే V1 ప్లస్ ఇంఫార్మ్ చెప్పచ్చు. V1 ప్లస్ ఇంఫార్మ్. టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే, మై ఫాదర్ ప్యాటెడ్ మీ ఫర్ గెటింగ్ 100% మార్క్స్ ఇన్ ప్రాక్టికల్స్. అంటే ప్రాక్టికల్స్లో నాకు 100కి 100 వచ్చేసి, దాంతో మా నాన్నగారు ఒకసారి ఇలాగా శబాష్ అన్నారు అనమాట. సో మై ఫాదర్ ప్యాటెడ్ మీ ఫర్ గెట్టింగ్ 100% మార్క్స్ ఇన్ ప్రాక్టికల్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ప్యాట్ అనే పదం వర్బ్గా వాడాం. సో మై ఫాదర్ ప్యాటెడ్ మీ, మోడీ ప్యాటెడ్ ఎలక్షన్ కమిషన్, ఇట్లంతా కూడాను. సో మీరు కూడా ఒక సెంటెన్స్ రాయొచ్చు. ఎవరైనా ఒకళ్ళు మిమ్మల్ని శబాష్ అంటే కనుక ఎందుకు అన్నారు ఏంటి రాయొచ్చు అంతా కూడాను. క్లియర్. నౌ వి టేక్ అవర్ మేనేజర్ నేను టార్గెట్స్ అన్నీ కూడా ఇన్ టైంలో రీచ్ అవడంతో నన్ను శబాష్ అన్నారంతా కూడా అని చెప్పాలి. మై మేనేజర్ ప్యాటెడ్ మీ ఫర్ గెటింగ్ టార్గెట్స్ ఆన్ టైం, అంటే కరెక్ట్ టైంలో టార్గెట్స్ తేవడంతో నన్ను శబాష్ అన్నారు అని చెప్పడం అంతా కూడాను. ఇలాగ ఫ్రెండ్స్ ప్యాట్. ఇదే నౌన్గా తీసుకుంటే కనుక సబ్జెక్ట్ గివ్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫర్ సంథింగ్ ఆర్ సంబడి. సేమ్ ఇదే తీసుకుంటే కనుక మై ఫాదర్ గేవ్ మీ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్, అదర్వైజ్ గేవ్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్. మై ఫాదర్ గేవ్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫర్ గెటింగ్ 100% మార్క్స్ ఇన్ ప్రాక్టికల్స్లో వచ్చినందుకు నా వెనకాల ఇట్లా శబాష్ ఇలా అన్నారు. మై ఫాదర్ గివ్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫర్. ఇలాగ ఫ్రెండ్స్ ఇది గివ్ ఏ ప్యాట్ అని కానీ, లేదంటే ప్యాటెడ్ వర్బ్ కానీ వాడుతూ ఇలా చేయొచ్చు. చక్కగా ఈ స్ట్రక్చర్స్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో అది కొంచెం ఫాలో అవ్వగలిగితే సిమిలర్ మోడ్లో మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. క్లియర్. ఇక ఇంకోటి చూద్దాం. పిఎం పేస్ ట్రిబ్యూట్ టు మేకర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే అందులో ఉన్నటువంటి మీనింగ్ ఏంటో చూద్దాం. సి, పే ట్రిబ్యూట్స్ అంటే కనుక షో రెస్పెక్ట్ టు సమ్వన్ ఫర్ హిజ్ ఆర్ హర్ కాంట్రిబ్యూషన్ ఆర్ అచీవ్మెంట్. అంటే ఎవరైనా ఒక అచీవ్మెంట్ ఏదైనా గొప్ప సాధించినా సరే, వాళ్ళంటే ఏదన్నా కూడా ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తే, అంటే ఏదన్నా సమాజానికి దానికి ఉపయోగపడేలాగా ఏదన్నా ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తే దోహదపడితే కనుక దానికి మనం వాళ్ళకు పే ట్రిబ్యూట్స్, మన రెస్పెక్ట్ని తెలియచేయచ్చు. క్లియర్. చూద్దాం. సో సబ్జెక్ట్ పే ట్రిబ్యూట్ టు సంబడి ఎక్కువ ఇలా వాడతారు అనమాట. ఎగ్జాంపుల్ ప్లీజ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పెయిడ్ ట్రిబ్యూట్ టు ఎన్టీ రామారావు ఆన్ ఎక్స్ అంటే ట్విట్టర్ ప్లాట్ఫామ్పై ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎన్టీ రామారావుకి నివాళులు అర్పించారు. ఇక్కడ పెయిడ్ ట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్
paid floral tributes to N.T. Ramarao on 29th డెత్ యానివర్సరీ. అంటే ఆయన చనిపోయి 29 సంవత్సరాలు అవడంతో ఆ డెత్ యానివర్సరీ సందర్భంగా వాళ్ళు ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇలా ఆఫర్ చేశారు. అంటే అక్కడ వాళ్ళు తమ సంతాపాన్ని కానీ లేదంటే తమ గౌరవాన్ని ప్రకటించారు అక్కడని చెప్పడం అనమాట. సో పే ట్రిబ్యూట్ చాలా మంచి పదం ఎక్కువగా వాడుతుంటారు. ఫైన్. హీస్ రికవరీ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు ద డాక్టర్స్ స్కిల్. ఆయన రికవర్ అవడం అనేది నిజంగా ఆ డాక్టర్స్కి నైపుణ్యానికి ఒక సాల్యూట్ చేయొచ్చు. గుడ్, సూపర్ అని చెప్పొచ్చు. హిస్ రికవరీ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు ద డాక్టర్స్ స్కిల్. అంటే డాక్టర్స్ యొక్క నైపుణ్యంతో వాళ్ళ చూపించినటువంటి స్కిల్ వల్ల ఇతను రికవర్ అయ్యగలిగాడు. సో నిజంగా ఇది ఒక అద్భుతం అన్నట్టు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంటుంది ఎక్కువ మందికి ఏంటంటే, సార్ పే ట్రిబ్యూట్ అనేది చనిపోయిన వాళ్ళకైనా లేదా బతికిన వాళ్ళు కూడా వాడచ్చా? సో దానికి ఆన్సర్ చూడండి. యూ కెన్ పే ట్రిబ్యూట్ టు బోత్ ద డెడ్ అండ్ ద లివింగ్. అంటే చనిపోయిన వాళ్ళకు చెప్పచ్చు, బతికున్న వాళ్ళకు కూడా చెప్పచ్చు, తప్పేమీ లేదు. A tribute is a way to show respect, admiration or gratitude towards someone regardless of whether they are alive or diseased. Diseased అంటే చనిపోవడం, చనిపోయినా బతికున్నా చెప్పచ్చు. కాకపోతే తరచుగా often people pay tributes to the deceased at funerals or memorials. అంటే ఎక్కువగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శిలాఫలకం పైన కానీ లేకపోతే శవపేటి దగ్గర కానీ వెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు సాధారణంగా. అందుకని ఇది లివింగ్ కాదేమనుకోకూడదు, లివింగ్ కూడా పెట్టచ్చు. బట్ కెన్ ఆల్సో ఆనర్ లివింగ్ ఇండివిజువల్స్ ఫర్ దేర్ అచీవ్మెంట్ ఆర్ కాంట్రిబ్యూషన్స్. అంటే వాళ్ళకు కూడా చెప్పచ్చు. క్లియర్? ద స్టూడెంట్స్ పెయిడ్ ఆర్ యూ కెన్ సే ప్రెజెంటెడ్ ఏ మ్యూజికల్ ట్రిబ్యూట్ టు దేర్ బిలవ్డ్ టీచర్ అపాన్ హిస్ రిటైర్మెంట్. అంటే వాళ్ళు టీచర్గా రిటైర్ అవడంతో ఈ స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకున్న విద్య ఏదైతే మ్యూజికల్తో ఉందో దాంతో చక్కగా వీణ వాయించడమో లేదంటే గిటార్ వాయించడమో సంథింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అందరూ కూడా కలిపి అతనికి తమ అభిమానాన్ని లేదా తన గౌరవాన్ని తెలిపారు. ఇలాగ ఫ్రెండ్స్ ట్రిబ్యూట్ అనే మంచి పదం మనం ఇక్కడ చూడవచ్చు. సో ప్యాట్, జీల్, పే, ట్రిబ్యూట్. ఫెయిర్ అంటే కనుక న్యాయపరమైన, న్యాయంగా, సత్యవంతంగా అన్నకంతా కూడాను. సో 1, 2, 3, 4 వర్డ్స్. ఈ 4 వర్డ్స్ ఇక్కడ మనం నేర్చుకోవడం జరిగింది. మరొక చక్కటి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే మీరు ఈ వర్డ్స్ మీరు ఒక మై బ్యాగ్ ఆఫ్ నోట్ చేస్తుండండి. అలాగే ఇది లైక్ చేయండి. ఇంకా మీ విషయాలు మీకు తెలుసు, సబ్స్క్రైబ్ చేసుకొని చేయని వాళ్ళు అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని పంపించండి. సో దేర్ బై గూగుల్ algorithms work properly and send it to many people so that we get many reviews also. My dear friends, with this I conclude this video. Thank you. Bye bye.